హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే దేవీ నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదం అండి రవ్వ కేసరి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా అయిపోయే ప్రసాదంలో ఈ రవ్వ కేసరి ఒకటి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి. 1 కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదార పడుతుంది. అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు, అరకప్పు నెయ్యి, తగినంత ఫుడ్ కలరు లేకపోతే కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు, యాలక్కాయల పౌడరు, జీడిపప్పు, కిస్మిస్. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ని ఒక కడాయిలో వేసుకుని గోరువెచ్చగా మరిగించుకోవాలండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం తీసుకున్న 2 కప్పులు వాటరు, అరకప్పు పాలు సరిపోతాయండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయిన తర్వాత నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ మారేటట్టు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేయించుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మనకి రవ్వ కలర్ మారడానికి 3 to 4 మినిట్స్ టైం పడుతుందండి. మనకి రవ్వ అయితే చక్కగా వేగిపోయిందండి. అందులోనే ముందు కాచి పెట్టుకున్న అరకప్పు పాలను వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఆల్రెడీ కాచి ఉన్నాయి కాబట్టి ఉండలు కట్టదులేండి, రవ్వ సాఫ్ట్గానే ఉంటుంది. అందులోనే మనం ముందుగా వాటర్ని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఇది కూడా ఉండకట్టదండి. ఈ నీళ్లు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆ తర్వాత పంచదారని వేసుకోవాలండి. మనకి 1 కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర అయితే షుగర్ సరిపోతుందండి. స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. అలాగే పంచదార తినను అన్నవాళ్ళు బెల్లం కూడా మిక్సీ పట్టుకుని పౌడర్ వేసుకోవచ్చండి. బెల్లం వేసుకునేటప్పుడు ఇంకొక 2-3 స్పూన్లు ఎక్స్ట్రానే వేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్నెస్ సరిపోతుంది. మనం వేసుకున్న పంచదార పూర్తిగా కరిగిపోయిందండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ యాలక్కాయల పౌడరు, అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నామండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కుంకుమ పువ్వును వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందామండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. దీన్ని అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించుకుంటే మనకి 6వ రోజైన అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.